ప్రపంచానికి తెలిసేలా దాడి. అరేబియా సముద్రంలో నేవీ సర్వసన్నద్ధమవుతోంది. ఎల్ఓసి సమీపంలో యుద్ధ విమానాల మోహరింపు. సరిహద్దు వెంబడి ఎయిర్ డిఫెన్స్. పెద్ద ఎత్తున ఆర్మీ కదలికలు కూడా. రష్యా నుంచి ఇగ్లాయస్ క్షిపణుల కొనుగోళ్లు. పంజాబ్లో 2 పాక్ గూఢచారుల అరెస్ట్. సరిహద్దులో 8 చోట్ల పాక్ కవ్వింపు చర్యలు. బాగ్లీహర్ డ్యాం నుంచి నీటి నిలిపివేత. పాకిస్తాన్లో మొదలైన యుద్ధ భయం. యుద్ధం మొదలైతే బ్రిటన్కు పారిపోతానన్న పాకిస్తాన్ ఎంపీ అఫ్జల్ ఖాన్. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదుల స్వర్గధామంగా మారిన దాయాది దేశం పాకిస్తాన్పై భారత్ భారీ దాడికి సిద్ధమైందా? ప్రపంచ దేశాలకు తమ చర్య కనిపించేలా పెద్ద దెబ్బ కొట్టనుందా? బాలాకోట్ తరహా ప్రతీకారమైతే ఇప్పటికే జరిగి ఉండేదా? అలా కాకుండా నష్టాన్ని ప్రపంచానికి కనిపించేలా భారత ప్రభుత్వం సిద్ధమైందా? త్రివిధ దళాలతో త్రిముఖ వ్యూహంతో పాక్ నడ్డి విరచనుందా? వేగంగా మారుతున్న పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెప్తున్నాయి. ఆదివారం తాజాగా నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి 8 చోట్ల పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడగా భారత్ ధీటుగా బదులిచ్చింది. సరిహద్దుల్లో భారత్ భారీ సైన్యాన్ని, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించింది. ఆర్మీ కదలికల సమాచారాన్ని శత్రు దేశానికి పంపుతున్న 2 గూఢచారులను పంజాబ్లో అరెస్ట్ చేసింది. అరేబియా సముద్రంలో యుద్ధ విమాన వాహక నౌకను మోహరించడంతో పాటు పాకిస్తాన్ తీరానికి 85 నాటికల్ మైళ్ళ దూరంలో గుజరాత్ తీర ప్రాంతంలో నౌకాదళ విన్యాసాలను నిర్వహిస్తోంది. లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్ బేస్లలో భారత వాయుసేన మోహరించింది. అంతేకాదు రక్షణ వ్యవస్థలైన ఇగ్లాయస్లను అత్యవసరంగా పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇగ్లాయస్ ఇతర క్షిపణి రక్షణ వ్యవస్థలను సరిహద్దులకు తరలించింది. స్ట్రాటోస్పిరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ తొలి విమాన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అటు ప్రధాని మోదీ వరుసగా త్రివిధ దళాధిపతులను భేటీ అవుతూ సర్వసన్నద్ధతపై ఆరా తీస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్లో యుద్ధ భయం నెలకొంది. రోజు ఏదో ఒక ప్రకటన చేస్తున్న ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గగనతల యుద్ధం తప్పదని తాజాగా వ్యాఖ్యానించారు. యుద్ధం వస్తే బ్రిటన్కు పారిపోతానని ఏకంగా ఓ ఎంపీ ప్రకటన చేయగా అణుబాంబులు వేస్తామంటూ రష్యాలోని పాక్ రాయబారి భారత్ను హెచ్చరించారు. అయితే భారత్తో యుద్ధమే వస్తే ఆయుధాల పరంగా పాకిస్తాన్ చావు దెబ్బ తినే ప్రమాదాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శతాఘ్నుల్లో వినియోగించే 155 mm గుండ్ల నిల్వలు భారీగా పడిపోయాయని, 4 రోజులకు మాత్రమే సరిపోతాయని పాక్ సైన్యాధికారులే చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు వాటి తయారీ అసాధ్యమని పాకిస్తాన్ కోర్ కమాండర్ల సమావేశంలో ఆందోళన వ్యక్తం కావడం గమనార్హం. ఈ అంశంపై పాక్ ఆర్మీ మాజీ చీఫ్ అసిం బాజ్వా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, మరో విశ్రాంత సైన్యాధికారి ఏకంగా పహల్గాం దాడి వెనుక పాక్ చైనా కుట్ర ఉందని ఆరోపించారు. భారత ప్రభుత్వం సన్నద్ధతను బట్టి ఈ వారంలో యుద్ధ కార్యాచరణ పూర్తవుతుందని, పాక్పై నిర్దిష్ట చర్యలకు ప్రకటన చేసే అవకాశాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.